హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించిన కౌశలం జాబ్స్ అప్డేట్స్ స్కిల్ టెస్ట్ కోసం అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే ఎస్టర్డే జరిగిన ఈ స్కిల్ టెస్ట్ అనేది డెమో అనేది ఎలా జరిగింది, ఏంటి క్వశ్చనరీ ఎలా ఉంటుంది, అలాగే సిలబస్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ఒక్కొక్క జాబ్ పర్పస్ బట్టి, అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే ఇంటర్మీడియట్, 10th క్లాస్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి, ఏం చేయాలి అనే విధానం అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్గా అయితే ఇది నిన్న కౌశలం మాక్ టెస్ట్ అనేది జరిగింది. దీనికి సంబంధించిన 2 విడతల్లో జరిగింది. మొదటి విడత 4 PM అండి, 30 minutes అయింది. అలాగే 4:45 to 5:15 వరకు జరిగింది. ఇది 15 minutes మధ్యలో బ్రేక్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసిస్టెంట్ మొత్తం ప్రశ్నలు 3 ఉంటాయండి. దీనికి సంబంధించిన 30 secondsలో ఇది ఆడియో క్లిప్ ద్వారా దీన్ని బట్టి మైక్ ద్వారా మాట్లాడి ఆన్సర్ ఇవ్వాలి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం 3 seconds యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్ అంటే అభ్యర్థి ఒక సెక్రటరియట్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ యొక్క క్వశ్చనరీ ఉంటుంది. అలాగే టెస్ట్ వేరియేషన్ ప్రతి అభ్యర్థికి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం టెస్ట్ వేరుగా ఉంటుందండి. కామన్ టెస్ట్ అయితే ఉండదు. అంటే ఇలా నిన్న అయితే ఎస్టర్డే అనమాట ఈ యొక్క మాక్ టెస్ట్ ఎలా కండక్ట్ చేశారు అనేది అయితే నేను ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇదైతే మా ఎస్టర్డే అంటే సెక్రటరియట్ లెవెల్లో ఇలా మాక్ టెస్ట్కి రెడీగా ఉన్నారు. ఈ యొక్క వీడియో ద్వారా మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క హెడ్సెట్ ద్వారా సమాధానం అయితే ఆడియో క్లిప్కి ఆన్సర్ ఇవ్వాలి. సో అయితే వెబ్ కెమెరా కూడా అందులో ఆన్ అయి ఉంటుంది, దాని ద్వారా మానిటరింగ్ అవుతుంది. సో అయితే ఎలా ఏంటి అనేది డెమో అనేది ఇలా నిన్న ఎస్టర్డే జరిగిందండి. దీనికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్లో ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక జాయిన్ ది ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే దాంట్లో ఏంటంటే వారికి సంబంధించిన జాబ్ క్రియేషన్ అంటే ఆధార్ ద్వారా ఇది లాగిన్ అవ్వాలండి. త్రూ ఆధార్ నెంబర్ ద్వారా. అంటే ఇప్పుడు ఐటీ అనేది కెరియర్ జర్నీ విత్ కౌశలం అనమాట. దీనికి సంబంధించిన ఈ యొక్క పేజ్లో క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్ అనమాట. మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా ఇది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదండి వీడియో ద్వారా. దీనికి సంబంధించిన ఏంటంటే ఈ యొక్క ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇలాగ అకౌంట్ సెటప్ వస్తుంది. అకౌంట్ సెటప్లో మీ యొక్క మీరు ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేయాలనుకో ఇది ఈ యొక్క మీ లాగిన్ క్రియేట్ అవుతుందండి మీ ఆధార్ ద్వారా. ఈ లాగిన్ క్రియేట్ అయిన వెంటనే ఇలా మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ మీది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ దాంట్లో ఈమెయిల్ ఐడి, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది ఈమెయిల్ ద్వారా. ఈ ఓటీపీ వెరిఫికేషన్ అయిన వెంటనే దీనికి సంబంధించిన మీ యొక్క లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో, కౌశలం వెబ్సైట్లో. లాగిన్ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించిన ఈకేవైసీ ఆధార్ కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క ఈకేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుందండి. దీనికి లెఫ్ట్ సైడ్ కొన్ని చూసారు కదండి, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్, ప్రొఫైల్, అలాగే ఇన్ఫర్మేషన్, అలాగే కోర్సు, అలాగే లాంగ్వేజెస్, అలాగే ఏంటి జాబ్స్ అనమాట, వ్యూడ్ జాబ్స్, అలాగే లెవెల్ సంబంధించిన కొన్ని ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఆప్షన్స్. ఫస్ట్గా అయితే ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన ఒక మీ డీటెయిల్స్ కంపల్సరీగా ఇచ్చేయాలి. ఈ యొక్క దీన్ని బట్టి మీ యొక్క ఈ రెజ్యూమ్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీ యొక్క హాబీస్ అన్నీ కూడా ఇందులో ఎంటర్ చేయాలి. ఇక్కడ 1 by 1 చూపిస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్, అలాగే సర్టిఫికెట్స్ కూడా రిపోర్ట్స్ అనమాట, ప్రాజెక్ట్స్. ఇవి మీ యొక్క సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ అని దాన్ని బట్టి అందులో చూపిస్తుంది. సో అయితే ఈ యొక్క మీరు టోటల్ డీటెయిల్స్ అయితే ఫిల్డ్గా చేయాలి. చేసిన తర్వాత ఎక్కడ ఏ రిమార్కు లేకుండా చక్కగా నీట్గా మోడిఫికేషన్ లేకుండా చూసుకొని మాత్రం కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా చూసారు కదా, మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలాగా ప్రాజెక్ట్ 1 అంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డేటా అయితే ఇలాగ ఎంటర్ చేసుకోవాలి. అందులో మీ డేటా కంపల్సరీగా కొన్ని ఎరేజ్ లేకుండా చూసుకోండి. దీని తర్వాత రెజ్యూమ్ డౌన్లోడ్ అయింది చూసారు కదండి, దానికి సంబంధించి అంతా అయ్యాక రెజ్యూమ్ అయితే వెంటనే ఇచ్చేస్తున్నారు. ఈ అసెస్మెంట్ ఇప్పుడు చూసారా, స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ ఓపెన్ అయింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ దాంట్లో కెమెరా యాక్సెస్ ఇవ్వాలి, మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి, ఫుల్ స్క్రీన్ యాక్సెస్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన వెబ్ కెమెరా ఇచ్చారు కదా మనకు సంబంధించింది. సో అక్కడ ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ మనం ఏంటో అలా ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఓపెన్ అయింది చూసారా, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి,
చూడండి దీనికి సంబంధించిన ఏదైతే మీరు ఆన్సర్ చేస్తున్నారో అది వెంటనే ఫుల్ఫిల్ అయ్యి దానికి సంబంధించింది అయితే చూడండి అసెస్మెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇది ఫుల్గా 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయితే దీనికి సంబంధించిన 45 మినిట్స్లో ఇది కంప్లీట్ చేయాలి. ఇది చూసారు కదండి, ఇది కంప్లీట్ అయిన తర్వాత పాయింట్స్ వస్తాయి. అసెస్మెంట్ టెస్ట్ ఇలాగ వస్తుంది, పూర్తయిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది సర్టిఫికేట్ మీ యొక్క స్కోర్తో. సో ఇదండి దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించింది. ఎవరు అంటే దీనికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కంగారు పడకండి, చక్కగా నెమ్మదిగా రాసి మీ యొక్క స్కోర్ పెరిగితే మీకు మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో ఇదండి వీడియో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.